నమస్తే వీధిని స్వాగతం. లక్ష్యం సమాజం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా కూడా పల్లెలు శుభ్రంగా ఉండాలి, పట్టణాలు శుభ్రంగా ఉండాలి. ఒక ప్రణాళికతోటి 10 రోజులు 12 రోజుల ప్రణాళికలతోటి ముందుకెళ్తూ రోజు ఒకటి స్ట్రీట్ లైట్లు కావచ్చు, గార్డెన్స్ కావచ్చు, మురుగునీరు వ్యవస్థ కావచ్చు, అన్ని విషయాల్లో చాలా చక్కగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో తీసుకున్నట్టు ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం మనతో ఉన్నారు చౌటుప్పల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు గారు ఉన్నారు. మున్సిపల్ ఛాంబర్ చైర్మన్గా కూడా ఎన్నికైన సందర్భంలో వారితోటి ముచ్చటిద్దాం. నమస్తే అండి, కంగ్రాచులేషన్. మొత్తం మీద మున్సిపాలిటీలు అన్నింటికీ ఛాంబర్ చైర్మన్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఒక బంగారు తెలంగాణ సాధన లక్ష్యంతో ఒక ప్రణాళికబద్ధంగా ప్రభుత్వం అన్ని స్థాయిల్లో అభివృద్ధి కార్యక్రమాలు విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరిగింది. ఇందులో భాగంగా పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. గత 5 విడతలుగా తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి పట్టణ ప్రగతి కార్యక్రమం నభూతో నా భవిష్యత్, గతంలో ఎన్నడూ లేని విధంగా, యావత్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అవసరమైన నిధులు కేటాయిస్తూ మౌలిక వసతులే కాదు, ఉన్న వనరులను సద్వినియోగపరచుకొని పట్టణాలను అందంగా తీర్చిదిద్దాలా, ప్రజలకు ఏవైతే అవసరమో నీడున్నాయో వాటన్నింటినీ పరిష్కరించాలి, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రయోజనాలు అందే విధంగా సరికొత్త రూపకల్పనే పట్టణ ప్రగతి కార్యక్రమం, పల్లె ప్రగతి కార్యక్రమం. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీలలో అటు పాలకవర్గం కావచ్చు, ఇటు ప్రజలతో మమేకమై వీధులు శుభ్రపరచడం కావచ్చు, చెట్లను తొలగించడం కావచ్చు, మురుగునీటి వ్యవస్థను ఆధునీకరించడం కావచ్చు, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ వాటర్ అందుతుందా, అందట్లేదా, అందకపోతే తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, ప్రజల నుంచి వచ్చే ప్రతి విజ్ఞప్తిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రక్రియనే నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి 15 రోజుల పట్టణ ప్రగతి ప్రణాళిక. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమైంది. మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, పాలకవర్గ సభ్యులు అంకిత భావంతో, దృఢ సంకల్పంతో మా నాయకత్వం ఏదైతే నిర్దేశించిందో ఆ మేరకు అమలు చేసి విజయపథాన ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సో రాబోయే రోజులలో వర్షాకాలం కూడా ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, ఎక్కువ మలేరియా కావచ్చు, కుక్కలు గడిస్తే కూడా రెబిసియస్ వ్యాధి కూడా వస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు డెంగీ, మలేరియాలు బాగా వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఎలా ప్రణాళికలు చేస్తారు? అసలు హాస్పిటల్ వ్యవస్థ ఎలా ఉంది? విద్య, వైద్యం 2 రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. విద్యారంగం వైపు కూడా సంపూర్ణ అక్షరాస్యత సాధన, అదేవిధంగా బడిబాట కార్యక్రమాన్ని స్వీకారం చుట్టింది. ప్రతి విద్యార్థి, ప్రతి తల్లిదండ్రులు గర్వంగా ప్రభుత్వ పాఠశాల చేర్పించడమే కాకుండా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా, చితికిన కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయకుండా ఒక డ్రైవ్ లాగా తీసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం వేగవంతంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా పాఠశాలలో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూనే మరోవైపు టీచర్ల రిక్రూట్మెంట్ చేస్తూ అవసరమైతే ఏ స్థాయికైనా విద్యారంగాన్ని నిధులు కేటాయిస్తూ ముందుకు వెళ్తూ ఉంది. రెండో పరంగా 2 కళ్ళలాగా తీసుకున్న ప్రభుత్వం వైద్య రంగాన్ని కూడా అదేవిధంగా అధిక నిధులు కేటాయిస్తూ ఆసుపత్రులను పూర్తి స్థాయిలో పటిష్టవంతంగా అన్ని వైద్య సేవలు అందే విధంగా మా వైద్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ఈ మధ్యకాలంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో వచ్చే వ్యాధులను ముందుగానే అరికట్టే ప్రణాళికతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సో మున్సిపల్కి చైర్మన్ కూడా ఎన్నికయ్యారు కదా, సో ఎలా ఆ ఒక పదవికి ఎలా ఉన్నతి ఇస్తారు? అన్ని మున్సిపాలిటీలతో మీరు ఎలా సమాయత్తం అవుతున్నారు? ఏం లేదండి, తెలంగాణలో యావత్ భారతదేశంలో లేని విధంగా అన్ని పథకాలకు రూపకల్పన ఎక్కడ జరుగుతుందంటే ఈరోజు భారతదేశంలో తెలంగాణ కేంద్రంగా జరుగుతూ ఉంది. ఒక దేవుడు లాంటి, ఒక టైగర్, డైనమిక్, ప్రపంచాన్ని చుట్టొచ్చినటువంటి నాయకుడు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు సమగ్రాభివృద్ధి కోసం నిధులు ఎక్కడ ఎంతవరకు అవసరం ఉంటే అంతవరకు నిధులు కేటాయిస్తూ అటు ప్రజలను, ఇటు ప్రభుత్వాన్ని, మరోవైపు పాలకులను కూడా, ప్రజాప్రతినిధులను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉమ్మడిగా అభివృద్ధి ప్రణాళికను తీసుకొని ముందుకెళ్తాను. అదేవిధంగా మా చైర్మన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు ప్రభుత్వం కోసం కావచ్చు, ఇటు ప్రజల కోసం కావచ్చు, రెండో వైపు పార్టీ కోసం కూడా పనిచేస్తూ ఉన్నారు. ఏదేమైనా రానున్న ఎన్నికల్లో మున్సిపాలిటీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా పార్టీ విజయపథాన్ని ఎగరవేసేందుకు
దృఢ సంకల్పంతో క్రమశిక్షణ కార్యకర్తగా పనిచేస్తామని సందర్భంగా తెలియదు. సో ఈ యొక్క ఇంటర్వ్యూ ముగించే ముందు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్లాస్టిక్ వ్యవస్థ ఎక్కువైపోయింది, కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు ఎక్కువైపోయింది. చూస్తుంటే మీ యొక్క చౌటుప్పల్లో మరి చాలా కంపెనీలు ఉండటం వల్ల భూసారం కూడా పడిపోతుంది. ఇప్పుడు చూసాం సేవ్ అనే విధంగా కూడా ముందుకెళ్తున్న సందర్భంలో కాలుష్యం తగ్గించేటందుకు మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఉందా? చౌటుప్పల్ ప్రాంతంలో ఎప్పుడు కూడా రోడ్ డెవలప్మెంట్ అవకాశం ఉంటుంది, చిన్న చిన్న గ్రామాలకు ఎప్పుడు రోడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. సో ఈ విషయాల్లో ఎలా ముందుకెళ్తుంటారు మీరు? ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించేందుకు ఒక డ్రైవ్ తీసుకున్నాం. ఓకే. ఈ మధ్యకాలంలోనే ఒక 15 రోజుల క్రితం అందరికీ అన్ని వ్యాపారస్తుల సంస్థలకు నోటీసులు ఇవ్వడమే కాకుండా ఎక్కడికక్కడ ప్లాస్టిక్ సంబంధించి ఏది దొరికినా కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం, ఫైన్ వేయటము, రిపీట్ కాకుండా చూసే జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా పరిశ్రమలో కూడా మేము ఆ పారిశ్రామికవేత్తలకు ఈ మధ్యకాలంలో ఎవరికి వాళ్ళకు సమాచారం ఇచ్చి ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించేందుకు మీరు మీ వంతు సహకరించాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఏది మన రసాయనిక పొల్యూషన్ని అరికట్టే క్రమంలో కూడా ఈటీపీ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని కూడా సదరు వ్యాపారవేత్తలకు తెలియడం జరిగింది. చాలా వరకు వ్యాపారవేత్తలు కూడా ఈ మధ్యకాలంలో ఈటీపీ ప్లాంట్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిమగ్నమైనరు. రానున్న రోజుల్లో ప్రతి పరిశ్రమలో ఈటీపీ ప్లాంట్ ఎట్టి పరిస్థితులలో ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వంతో మేము కానీ ఒత్తిడి తీసుకొచ్చి సక్సెస్ అవుతాం. అదేవిధంగా ప్లాస్టిక్ బ్యాన్ సంపూర్తిగా జరిగేందుకు కూడా మా వంతుగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి విశ్లేషణ చేశారు. పట్టణ ప్రగతి పల్లె ప్రగతి గురించి కూడా విశ్లేషణతో ముందుకెళ్తున్నారు. ధన్యవాదాలు. సో చూస్తున్న విత్ మరి ఈరోజు మనము పట్టణ ప్రగతి గురించి కూడా మరి చౌటుప్పల్ చైర్మన్, అలాగే చూసినట్టయితే మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ అయినటువంటి వెనిరెడ్డి రాజు గారు చక్కటి విశ్లేషణ చేశారు. చూస్తుండే విత్ లక్ష్యం సమాజ హితం, మీ సురేష్ దండు.